చెప్తున్నాను మావయ్య. అత్తయ్య ఒప్పుకుంటేనే వెళ్తాను. ఇంకా ఈ చిలక పలుకులు బయటికి రాలేదేంటా అని చూస్తున్నాను. వామ్మో, ఈ బీభత్సాన్ని నేను చూడలేకపోతున్నాను మీనా. నా వల్ల కాదు. మా వల్ల మాత్రం అవుతుందా? మనుషులు రెండు రకాలుగా మాట్లాడగలరని ఇప్పుడే అర్థమవుతుంది. రేయ్, నువ్వు తీసుకెళ్ళరా. నా పాచిక పారింది, నా పంతం నెగ్గింది. అత్త నోటితోనే ఒప్పించి మరీ షాప్లో అడుగు పెడుతున్నాను. ఫోన్లేండి, ఇలాగైనా కలుసుకున్నారు. కానీ నాకెక్కడో కొడుతుంది. పార్లర్ అమ్మ ఏదో ప్లాన్ వేసింది అనిపిస్తుంది. మీరు ప్రతిదీ అనుమానిస్తారు. ఏమన్నా పనుందా? ఏం లేదు. అయితేరా, నా చిన్ననాటి స్నేహితుడిని పరిచయం చేస్తాను. నాకెందుకండి? నాకు కావాలి. నాకింత అందమైన పెళ్ళం ఉందని చూపించుకోవాలి. పద. దొంగమిత్రుణ్ణి కలవడానికి భార్యతో పాటు వచ్చిన ఏకైక భర్త నేనే. యాండి, ఎక్కడండి మీ ఫ్రెండు? ఇక్కడికే రమ్మన్నాను. పాపం వాడికి రావడానికి ఆటో ఛార్జీ లేక నడిచి వస్తున్నాడేమో. ఫ్రాడ్గా, రాజిగా. అదేంటి, మీరేమో అతనికి రావడానికి డబ్బులు లేక నడిచొస్తాడు అన్నారు. అందుకే వాడిని ఫ్రాడ్ అన్నది. రే చిన్ననాటి మిత్రుడా. ఈవిడే మా ఆవిడే. నమస్తే సిస్టర్. వీడే ఫ్రాడ్. నమస్తే అన్నయ్య. నమస్తే. పెద్ద జైలు నుంచి ఈ మధ్య విడుదలై వచ్చాను. అవునా? ఏం కేసురా? ఇంకే ఉంటుందిలే, అన్నం కోసం గోల్డ్ షాప్ కి కన్నం వేస్తూ దొరికిపోయాను. ఇంకా ఇందులో మెలకువలు అవ్వలేదా? నాకు మెలకువలు బాగానే తెలుసు. సెక్యూరిటీ మెలకువగా ఉండేసరికి దొరికిపోయాను. అదేంటి, ముందు వాడిని స్పృహ తప్పించలేదా? మత్తు మందులో కూడా కల్తీ కలిసిందిరా. ఫ్రాడు లోకం, పాడు లోకం. అంతేరా, వాళ్ళకి నిజాయితీ ఎక్కడుంది? ఆపండి. ఇద్దరు ఆరితేరిన గజ దొంగలు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. మీరు ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఇది చాలా రిస్క్తో కూడిన ఉద్యోగం సిస్టర్. ఓనర్లకు దొరకకుండా, పోలీసులకు చిక్కకుండా, కుక్కల స్పీడుకు అందకుండా, సీసీ కెమెరాల్లో కనబడకుండా ఎంతో లాఘవంగా దొంగతనం చేసి తప్పించుకోవడం అంటే మూటలు కాదు, అదే మాటలు కాదు. ఏం లాభం రా, ఇన్నేళ్లైనా ఇందులో సెటిల్ కాకుండా ఇంకా అప్రెంటిస్ లో దొరికిపోతూనే ఉన్నావు. సరే గాని, కారు ఎప్పుడు కొన్నావు? ఏం మాట్లాడుతున్నావురా? కేవలం రెంట్కు తెచ్చుకున్నాను. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు కోటి సంపాదించడం కోసం ఇటువంటి పనులు చేయక తప్పడం లేదు. అబ్బా, యాండి, వెళ్దామా? ఒక్క నిమిషం మీనా. ఎరా, పనేదో అడిగావు. నిన్ను చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నావు. ఇది కూడా ఒక వేషమే. నేనే అంటే నాకంటే ముదిరిపోయిన ఒక లేడీ కేడి ఉంది. ఒక్క నాటకం ఆడితే 5,000 ఇస్తానంది. ఇలాంటివి నాకు నచ్చవు, కానీ సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ని సినిమాకి తీసుకెళ్తానని చెప్పాను. 5,000 కావాలి కదా. సినిమాకి 5,000? ఇది చాలా తక్కువ సిస్టర్. దారిలో ఏదైనా షాపింగ్కి వెళ్తే డబుల్ అవుతుంది. ఇప్పుడేం ఫ్రాడ్ చేయబోతున్నావో అది చెప్పు. ఒక రిచ్ మ్యాన్లా నటించి ఒక షాప్లో ఫర్నిచర్ బుక్ చేయాలి. ఫర్నిచర్ షాపా? అవును. ఎక్కడుంది? షాప్ పేరేంటి? సెంటర్లోనే ఉంది. షాప్ పేరు ప్రేమావతి, హైమావతి.
ఆ, లే ఆ, గుర్తొచ్చింది ప్రభావతి ఫర్నిచర్ షాప్. ఇంతకీ నాటకం ఏంట్రా? ఆ షాప్ ఓనర్ భార్యే తన తరపున పెద్ద ఆర్డర్ ఇచ్చినట్టు, ఆ ఆర్డర్ నేనే ఇచ్చినట్టు ఆ ఓనర్ ముందు బిల్డప్ ఇస్తోంది. ఎందుకు? ఎందుకో ఏమిటో నాకు తెలీదు. నాకు 5,000 ముఖ్యం. వస్తాన్రా. 5,000 సంపాదించి నీకు ఫోన్ చేస్తాను. థియేటర్లో 4-5 పర్సులు కొట్టేస్తే మంచి పార్టీ చేసుకోవచ్చు. అలాంటి డబ్బులతో పార్టీ చేసుకోవడం కాదు కానీ మీరు బయలుదేరండి, మాకు చాలా పనులున్నాయి. అవునవును, ఇంత తొందరగా మాకు నోటి నిండా పని దొరుకుతుందని, ఇంటి నిండా పని దొరుకుతుందని, మా అమ్మకి చేతి నిండా పని దొరుకుతుందని నేను అసలు ఊహించలేదు. నువ్వు వెళ్ళు. ఓకే, ఉంటాన్రా. బాయ్ సిస్టర్. ఇందాక మీ అన్నయ్య చెప్పిన ఆర్డర్ ఇదేనా? అందుకేనా వచ్చి పార్లర్ అమ్మని తీసుకెళ్ళాడు. అంటే ఇతనికి 5,000 ఇచ్చి ఫర్నిచర్ బయటకు దాటిచ్చి అమ్మేసుకుంటున్నారా? అసలు ఇదంతా ఏంటో. పద, మనకు కావాల్సినంత వినోదం దొరకబోతుంది. పార్లర్ అమ్మ వీడికంటే ఫ్రాడ్ అని నిరూపించబోతున్నాం. ఉమ్, ఫ్రీగా ఉండు. మన స్టాఫ్కి డౌట్ వస్తుంది. బలవంతంగా నవ్వమంటావా? మనస్ఫూర్తిగా నవ్వం. ఇది మన షోరూమేగా. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? ఏంటి మేడం, ఈ మధ్య షోరూంకి రావడమే మానేశారు? పర్సనల్ ప్రాబ్లం. ఏంటి? పర్సనల్ వర్క్స్. ఐ మీన్, నాకు వేరే బిజినెస్ కూడా ఉంది కదా, ఆ వర్క్స్ లో బిజీగా ఉన్నాను. అందుకని దీన్ని మర్చిపోతే ఎలా మేడం? ఏ పని చేద్దామని చెప్పినా మనోజ్ సార్ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మనిషి ఇక్కడే ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇలా అయితే బిజినెస్ ఎలా చేయాలి మేడం? నీకంత కష్టంగా ఉంటే నువ్వు మానేసే. నా బిజినెస్ నా ఇష్టం. సేల్స్ పర్సన్ లానే ఉండు. బిజినెస్ నేను చూసుకుంటాను. అది కాదు సార్. వెళ్ళమమ్మా, వెళ్ళి పని చూసుకో. మనోజ్, నీకోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎగ్జిక్యూటివ్ వచ్చాడా? వచ్చాడు. పాలసీ బాండ్ కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ మనోజ్. నా ఒక్కడికే కట్టావు, నీకు కట్టుకోలేదా? అంటే ఇద్దరికి కట్టాలంటే నా దగ్గరున్న మనీ సరిపోలేదు, అందుకే నీ ఒక్కడికే కట్టాను. మరి నీకెప్పుడైనా ఏమైనా అయితే? నన్ను చూసుకోవడానికి నువ్వున్నావుగా. కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. తెలుసు. మొన్న నా కళ్ళకి సమస్య వచ్చినప్పుడు అవసరమైతే నీ కళ్ళివ్వడానికి కూడా రెడీ అయిపోయావంట కదా. ప్రాణమే ఇస్తాను, కళ్ళివ్వలేనా? ఇదిగో ఇదేంటి? విభూది. నాకోసం నువ్వు ప్రత్యేకంగా హోమం జరిపించావు కదా. ఎవరు చెప్పారు? ఇదిగో ఇదేంటి? విభూది. నాకోసం నువ్వు ప్రత్యేకంగా హోమం జరిపించావు కదా. ఎవరు చెప్పారు? స్వయంగా పంతులు గారే వచ్చి ఇదిచ్చి వెళ్ళారు. అయ్యో, చెప్పేశారా? నేను చెప్పొద్దన్నానే. ఎందుకు? మనం ఇంకొకరి కోసం చేసింది ఎప్పుడూ చెప్పుకోకూడదని నా ఫీలింగ్. అది చాలా పవర్ఫుల్ హోమం. నువ్వు రోజు ఈ విభూతి పెట్టుకోవడం మర్చిపోకు. ఇది పెట్టుకుంటే నీకెప్పుడు ఏం కాదు.
రోహిణి నా కోసం ఎన్నో చేస్తుంది. తను ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తుంది. నా బిజినెస్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ డీల్ కూడా రోహిణి వల్లే వచ్చింది. ఇలాంటి దేవతని అనవసరంగా నేను అనుమానించానా? నన్నెంతలా ప్రేమించిన రోహిణిని నేనంతలా బాధ పెడుతున్నానా? తప్పు చేస్తున్నాను. మంచి సౌండ్ పార్టీలానే ఉన్నాడు. చూడు ఎంత బిజినెస్ చేస్తాడు. షోరూమ్ నాది. కస్టమర్ నా మనిషే కదా. వెల్కమ్ సార్, వెల్కమ్. నాలాంటి హనీ పర్సన్తో డీల్ చేసే లక్కు మీకు దక్కింది. హనీ పర్సనా? హానెస్ట్ పర్సన్ మనోజ్. ఆయన సగం సగమే చెప్తారు. అవును, హాఫ్ని ఆ అంట, ఫుల్ని ఫూ అంట, క్వార్టర్ని క్వా అంట. 90ని నై అంటారా? 90 మనకెప్పుడు అంతుంది బ్రో. 4 లా కావాల్సిందే, అంటే 4 లార్జులు. ఆహా. రాజుగారు, మీరు మీ ఫామ్ హౌస్లు 2 అమ్మేశారా? నోనో, ఫ్రీగా ఇచ్చేసా. ఏంటి? అవును, బోర్ కొట్టింది. ఒకటి అనాథాశ్రమానికి, ఒకటి వృద్ధాశ్రమానికి డొనేట్ చేశా. మీరు నిజంగా చాలా రిచ్. చెప్పాను కదా. రోహిణి గారు చెప్పడం వల్లే నేను నీకు ఆర్డర్ ఇచ్చాను. అందుకే రోహిణి గారు ఉండాలి అన్నాను. మీ ఆర్డర్ కోసమే మా అమ్మ పంపించింది. ఏంటి? అదే మా అత్తగారు షాపింగ్కి వెళ్దామన్నారు. మీ డీల్ కోసం అత్తయ్య ఇక్కడికి పంపించారు. ఓ, ఐ సీ. డీల్ పేపర్స్ అని రెడీ చేశాను, మీరు సైన్ చేస్తే చాలు. రోహిణి గారు, మీ ప్రజెంటేషన్ చూసి నేను ఈ ఆర్డర్ మీ షాప్కి ఇస్తున్నాను. మీ హస్బెండ్ని చూస్తే 4 చైర్లు కూడా అమ్మగలడో లేదో అనిపిస్తోంది. అంతా బిత్తర చూపులు చూస్తున్నాడు. అయ్యో, చూడ్డానికి మా హస్బెండ్ ఇన్నోసెంట్ లా కనిపిస్తాడు కానీ వెరీ టాలెంటెడ్. ఎస్, నేను జీనియస్ని. పైగా నాకు 4 డిగ్రీలున్నాయి. వెల్ ఎడ్యుకేటెడ్. నా అంత గొప్ప బిజినెస్ మ్యాన్ ఈ సిటీలోనే లేడని అందరూ అంటుంటారు. ఇయర్ బెస్ట్ ఆంటర్ప్రినర్ అవార్డు కూడా తీసుకుంటానని అందరూ అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే నాలాంటి వాడితో ఈ డీల్ కుదుర్చుకోవడం మీ అదృష్టం. ఓకే ఓకే ఓకే, మీరెంత చెప్పినా రోహిణి గారి కోసమే నేను ఈ ఆర్డర్ ఇస్తున్నాను. అగ్రిమెంట్ పేపర్స్ ఏవి? ఒక నిమిషం సార్. ఇదిగోండి సార్, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచాను. ఏ బి సి డి ఈ ఎఫ్. ఇంగ్లీష్ అక్షరాలు అన్నీ ఉన్నాయే. సైన్ ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయండి సార్. అడ్వాన్స్ 5 lakhs చెక్ తీసుకొచ్చారా? ఎలా కనిపిస్తున్నాను నీకు? 10 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాను. ఇదిగో చెక్. సార్ ఎన్ని లక్షలు చెక్ ఇస్తున్నారు? 10 lakhs అంటే 10 లక్షలు. నువ్వెప్పుడైనా అంత అమౌంట్ చూసావా? ఏదిరా, చూడక ముందే 2 సార్లు నువ్వే మింగేసావు కదా. మీకు ఇక్కడేం పని? నీ గుట్టు బయట పెట్టడమే నా పని. రేయ్, చెక్ ఎందుకు తీసుకున్నావు? చించడానికి. ఏంటి? ఈ చెక్కు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు.
రే 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 ఏం చేస్తున్నారా? నీకేమన్నా తిక్క? ఎందుకు వచ్చావు? ఎందుకు చించావు? రే, నిజానికి నేను వీడి డొక్క చించాలి. ఏం చేస్తున్నారా? నీకేమన్నా తిక్క? ఎందుకు వచ్చావు? ఎందుకు చించావు? రే, నిజానికి నేను వీడి డొక్క చించాలి. కానీ మన బంగారం మంచిదైతే మందేం చేస్తారు? రేయ్, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు మీరిద్దరు ఎందుకు వచ్చారు? ఇంకొక ఫ్రాడ్ నుంచి నిన్ను కాపాడడానికి. బాలు, మీనా, మీకేం పనిలేదా? మీరు మా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? సరేనండి, మనదే తప్పన్నట్టు మాటి మాటికి మాట్లాడుతోంది కదా, మనకెందుకు? పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్లే చూసుకుంటారు. అలాగే ఆ పేపర్ వాళ్ళని, టీవీ వాళ్ళని కూడా రమ్మనండి. రోహిణి బాగా మేకప్ వేసుకుని వచ్చింది, టీవీలో అందంగా కనిపిస్తుంది. ఈ రాజన్న అదే పెద్ద డీల్ మాట్లాడడానికి వచ్చిన కోటీశ్వరుడు, సూటు బూటు వేసుకుని టిప్ టాప్ గా కనిపిస్తున్నాడు. ఇక మీ అన్నయ్య అయితే ప్రపంచంలో ఇంత అమాయకుడు ఎవ్వరూ ఉండరు అని ప్రపంచం గుర్తిస్తుంది. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడినా ఈసారి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఎందుకు? జెంటిల్ మ్యాన్ కాబట్టి. నేను చాలా పెద్ద డీల్ మాట్లాడుతున్నాను. మీరెందుకు అడ్డు తగులుతున్నారు? ఇంటికెళ్ళండి. ఏయ్, నువ్వు కారు నడుపుకుంటూ పో, నువ్వు పూలు అమ్ముకుంటూ పో. నేను చాలా పెద్ద డీల్ కోసం అగ్రిమెంట్ చేసుకుంటున్నాను. ఇదేనా అగ్రిమెంటు? అవును. ఏది? ఒకసారి పైకి చదవరా. నీకు ఇంగ్లీష్ వచ్చా? బొచ్చు, నీకొచ్చు కదరా. సార్, మీరు చదవండి సార్. సార్ చదువుతారు. సార్ చదవండి సార్. మీరు చాలా పెద్ద ఆఫీస్ సెటప్ పెట్టబోతున్నారు. మీకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నాడు. రే రాజుగా, చదవరా. జీ ఉమ్, జీ ఆర్ ఐ ఎం ఈ. చాలు 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 చాలు. మీరేంటి సార్ అగ్రిమెంట్ అనే పదాన్ని అగ్రిమెంట్ అనకుండా ఏ జి ఆర్ ఐ అంటూ ఆల్ఫాబెట్స్ లో ఎల్కేజీ పిల్లాడిలా చదువుతున్నారు? ఎందుకంటే వీడికి ఏబిసిడీలు తప్ప ఏమీ రావు కాబట్టి. ఇప్పుడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయకపోతే అడ్డంగా దొరికిపోతాను. ఏం మాట్లాడుతున్నావు బాలు? ఆయన పెద్ద కంపెనీ పెట్టబోతున్నారు. అవునా? ఆ ముక్క నా ముందు చెప్పమను. రే చెప్పరా. చెప్పండి. చెప్పలేను. ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే నీ భార్య మళ్ళీ నిన్ను దారుణంగా మోసం చేస్తోంది కాబట్టి. రే రాజు, నువ్వు మోసం చేయడానికి వచ్చింది ఎవరినో కాదురా, నాకంటే ముందు పుట్టిన నా అన్నని. ఇందాకే అర్థమైందిరా. సరే, మా వాడికి ఏం అర్థం కావడం లేదు. ఓసారి నువ్వు వాడికి అర్థం అయ్యేలా చెప్పు. నువ్వు పెద్ద కంపెనీ పెట్టబోతున్నావా? నా బొంద, ఇది అద్దెకి తెచ్చుకున్న సూటు, అది రెంట్కి తెచ్చిన కారు.
ఇలా వీడికి పెద్ద డీల్ ఇస్తున్నట్టు నాటకం ఆడమని చెప్పింది ఎవర్రా? ఐదు వేలు ఇస్తానని ఆశ పెట్టి రిచ్ పర్సన్లా నటించమని చెప్పింది. నిజానికి